Okay. Today's topic is K nearest neighbor algorithm. It is a supervised learning algorithm. Supervised learning algorithm అంటే ఏంటి? మన డేటా సెట్లో క్లాస్ లేబుల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఎగ్జాంపుల్స్ మనం మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇస్తాం. ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఆ ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకొని ట్రైన్ అయ్యి మనకి కొత్తగా వచ్చిన డేటాని అవుట్పుట్గా ఇస్తుంది. కొత్తగా వచ్చిన డేటాకి అవుట్పుట్ ప్రొడక్ట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఇది కే నియరెస్ట్ నైబర్ అల్గారిథం ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ టాస్క్. అంటే ఏదైతే క్లాసిఫికేషన్ మోడల్స్ ఉన్నాయో క్లాసిఫికేషన్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ రిగ్రెషన్ కూడా చేయొచ్చు మనం. అసలు ఈ కే నియరెస్ట్ నైబర్ అల్గారిథం ఎలా వర్క్ అయ్యింది, అసలు అడ్వాంటేజెస్ ఏంటి, రియల్ వరల్డ్ కేసెస్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం ఈరోజు కాన్సెప్ట్. అది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే కే నియరెస్ట్ నైబర్ అల్గారిథం ఇట్ ఈస్ ఎ సింపుల్ నాన్ పారామెట్రిక్ అండ్ లేజీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం. అంటే ఒక కొత్త డేటా సెట్, దీనికి ట్రైనింగ్ అవసరంలా. అంటే అన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మనకేంటి ట్రైన్ చేసి కొత్తగా వచ్చిన డేటాని ప్రిడిక్ట్ చేస్తాం. బట్ ఈ కే నియరెస్ట్ నైబర్ అల్గారిథంలో ట్రైనింగ్ అనే ప్రాసెస్ ఉండదు. అసలు మోడల్ ట్రైన్ చేయడం ఉండదు. సార్ ఇప్పుడే అన్నారు ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా సెట్ మనమే ఇస్తాము, దాన్ని బేస్ చేసుకునే కదా అవుట్పుట్ ఇచ్చింది. అంటే మన ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ కే నియరెస్ట్ నైబర్ అల్గారిథంలో మనకి ట్రైనింగ్ అనే ప్రాసెస్ ఉండదు బాబు. సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ డేటా సెట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం కోడ్కి. ఒక న్యూ డేటా ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే సింపుల్గా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేది. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఏదైతే కే ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ K3 తీసుకున్నాం, దానికి దగ్గరలో ఉన్న 3 పాయింట్లు యూజ్ చేసి మనకి అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేసేది. దెర్ ఈస్ నో ట్రైనింగ్ ఫర్ కే నియరెస్ట్ నైబర్ అల్గారిథం. అర్థమైందా? అంటే ఇక్కడ ట్రైనింగ్ ఏమి ఉండదు. డేటా సెట్ మనం ఏదైతే కొత్తగా ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుందో ఆ డేటాని ఒకేసారి పాస్ చేస్తాం. ఒకేసారి పాస్ చేసినప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్ ఇట్ యాస్ K3, నియరెస్ట్ నైబర్స్ 3 తీసుకొని దాని యొక్క అవుట్పుట్ చెప్పమన్నప్పుడు ఏం చేస్తుందంటే డిస్టెన్స్ అన్ని పాయింట్లకి క్యాలిక్యులేట్ చేసి ఏ పాయింట్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ పాయింట్ 3 పాయింట్లు తీసుకొని వాటి యొక్క క్లాస్ లేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, స్ట్రక్ అయిందా స్క్రీన్? ఒక్క నిమిషం, స్క్రీన్ స్ట్రక్ అయింది. సౌండ్ తగ్గివా కొంచెం. ఓకే, నేను ఒక ఎంటీ స్లైడ్ తీసుకుంటా. ఇక్కడ కొంచెం సర్కిల్ చేసే అంతా ఉండడం వల్ల కొంచెం క్లియర్ కాదు. ఇప్పుడు చూద్దాం. ఇంతనే మనం ఇప్పుడు చూసిన డయాగ్రామ్స్ బెటర్. రెక్టాంగిల్స్ సరిగా రావడం కదా. ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఎక్స్ అనే పాయింట్కి నేను క్లాస్ లేబుల్ ప్రొటెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఏ సర్కిల్ అనేది నేను ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ పాయింట్ నుండి అన్ని పాయింట్స్కి డిస్టెన్స్ కట్టాలి. నేను ప్రతి దానికి ఉన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో 100 రికార్డ్స్ ఉంటే 100 రికార్డ్స్కి డిస్టెన్స్ కట్టాలి ఆ రికార్డ్ నుండి. కట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ ఇట్ యాస్ K ఈజ్ ఈక్వల్ టు 3, అంటే K చుట్టుపక్కల ఉన్న 3 డేటా పాయింట్స్ యూజ్ చేసి నేను ప్రొడక్షన్ చెప్పమంటే నాకేం చేసేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 దగ్గరలో ఉన్నాయనుకున్నాం, ఇది కాదు ఈ 3 1 2 3, ఇది ఇది ఇది. ఇప్పుడు మూడిట్లో హైయెస్ట్ మెజారిటీ నాకేముంది, ఫస్ట్ సరే రెక్టాంగిల్ ఏమో ఒకటే ఉంది అండ్ సర్కిల్స్ 2, అవునా? నేను తీసుకున్న K. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కొత్త పాయింట్కి నేను సర్కిల్ అని ఇస్తా అవుట్పుట్. అలా నియరెస్ట్ నైబర్స్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని అవుట్కమ్ ప్రొడక్ట్ చేసింది K నియరెస్ట్ నైబర్. మరి K ఎలా డిసైడ్ అవ్వాలి సార్, ఎన్ని K తీసుకోవాలి, మనకి ఎలా తెలిసింది అంటే ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? ఫస్ట్ ఒకసారి డేటా పాయింట్స్ అన్నిటిని ప్రొజెక్ట్ చేసి ఇది నా డేటా పాయింట్స్ ప్రొజెక్ట్ చేయగానే ఇప్పుడు ఎక్స్ అనేది నేను ప్రొడక్ట్ చేయాల్సిన అవుట్పుట్. అదే డేటా పాయింట్ ఇన్పుట్ కొత్తగా ఇచ్చాడు యూజర్, దానికి నేను అవుట్పుట్ చెప్పాలి, అది రెక్టాంగిలా లేకపోతే సర్కిల్ అనేది. నేనేం చేస్తా అంటే K వాల్యూ ఎంతో కొంత తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలని తర్వాత మాట్లాడదాం. K5 మోస్ట్లీ ఆడ్ నెంబర్ తీసుకోవాలి.
అలా కాకుండా నువ్వు ఏమని తీసుకున్నావు, కే ఈజ్ ఈక్వల్ 6 తీసుకున్నావు అనుకో, పరిస్థితి ఏమైపోయింది అంటే ఇదిగో 6 తీసుకుంటే 3 సర్కిల్స్ 3 రెక్టాంగిల్స్ వచ్చాయి, అవుట్పుట్ ఏమిస్తావు యూజర్కి? అందుకే కే ఆల్వేజ్ ఆడ్ నెంబర్ టు అవాయిడ్ ది టైస్. ఏదైతే ఆ టై అయ్యే ఆప్షన్ ఉందో, అది పాసిబిలిటీ ఉందో, దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం తీసుకుంటాం అంటే కే ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ ఆడ్ నెంబర్. ఫస్ట్ నోట్ డౌన్ దట్ పాయింట్. ఆడ్ ద కే ఈజ్ ఆల్వేస్ ఏ ఆడ్ నెంబర్. దెన్ బేస్డ్ అప్ ఆన్ ది 3 క్రైటీరియాస్ వీ విల్ టేక్ కే వాల్యూస్ నియర్లీ. మనం చూద్దాం ఎలా క్రైటీరియాస్ ఏంటి, అసలు ఏం తీసుకోవాలనేది. ఇప్పుడు నేను ఎక్స్ పాయింట్ నుండి అన్ని పాయింట్స్కి, చుట్టుపక్కల ఉన్నాయి కదా అన్ని పాయింట్స్కి డిస్టెన్స్ కట్టి దాని దగ్గరలో ఉన్న K5 కదా, 5 పాయింట్స్ తీసుకోవాలి. 1 2 దగ్గర తీసుకుంటున్నాను నేను, నాకు తెలియదు, జస్ట్ ర్యాండమ్గా అలా తీసుకున్నాను. తీసుకునేట్లో నాకు 3 సర్కిల్స్ వచ్చాయి దగ్గరగా ఉన్నట్లు, వాటి అవుట్పుట్ 2 రెక్టాంగిల్స్. ఇప్పుడు కొత్త పాయింట్ నేను ఏం అసైన్ చేస్తా, 3ది సర్కిల్ అని అసైన్ చేస్తా. ఎందుకు? మెజారిటీ ఆఫ్ క్లాస్ లేబుల్స్ అరౌండ్ మీ ఈస్ 3. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాన్ని బట్టి నా క్యారెక్టర్ డిసైడ్ అయినట్టు, సేమ్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న డేటా పాయింట్స్ బట్టి నా క్లాస్ లేబుల్ అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ అయింది. ఓకేనా? అంటే ఫస్ట్ పాయింట్ వర్కింగ్ ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ డేటా పాయింట్ ఇన్ ది డేటా సెట్ ఫర్ ది న్యూ డేటా పాయింట్. అంటే ఏదైతే న్యూ డేటా పాయింట్ ఉందో ఆ న్యూ డేటా పాయింట్కి మిగతా అన్ని పాయింట్ల నుండి డిస్టెన్స్ కట్టాలి. ఓకే, లెట్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం, నాన్ పారామెట్రిక్. అసలు ఏ టైప్ ఆఫ్ అసలు ఏం ట్రైనింగ్ అనేది ఉండదు. లేజీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ఎందుకు అంటున్నాం అంటే దెర్ ఈస్ నో ట్రైనింగ్. క్లాసెస్కి అటెండ్ అవ్వడం అనమాట. దెర్ ఈస్ నో ట్రైనింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. ప్లీజ్ నోట్ డౌన్ ది ఆల్ పాయింట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏమో, ఇట్ ఈస్ ఎ lazy machine learning algorithm, it does not have any training phase. Second point, it is used for the classification and as well as regression. The both type of task it will be suitable based on the future similarity. అంతే కదా, సిమిలారిటీ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ని బేస్ చేసుకుని సిమిలారిటీ చెప్తున్నాం. అంటే నా దగ్గరలో ఎవరైతే ఉన్నారో అది డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి మనం వాళ్ళకి క్లాస్ లేబుల్ ఇస్తున్నాం. మరి మిగతాయి కూడా ఉంటాయి సార్ అంటే ఎస్, 3 టైప్, కొన్ని మెజారిటీ టైప్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. అయ్యేంటి అంటే ఇన్స్టెన్స్ డిస్టెన్స్ బేస్డ్, అంటే బేస్డ్ అపాన్ ది డిస్టెన్స్. లేజీ మిషన్ లెర్నింగ్ డిస్టెన్స్ కట్టడంలో మనం రకరకాలు వాడతాం. యూక్లిడియన్ డిస్టెన్స్ అనేది సింపుల్గా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అలా ఎన్ని ఉన్నా కూడా కట్టుకోవచ్చు. థర్డ్ కాలం అంటే z2 - z1 అనుకో. అలా ఎన్ని కాలమ్స్కైనా నేను కట్టచ్చు యూజింగ్ యూక్లిడియన్ ఫార్ములా. ఇది మనం ఎప్పటి నుండో వాడుతూ ఉంటాం, జామెట్రీలో యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. డిస్టెన్స్ కట్టడానికి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ z2 - z1 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ ఇన్స్టెన్స్ బేస్డ్ లెర్నింగ్. లేజీ లెర్నర్ ఇది మాట్లాడుకున్నాం. దెర్ ఈస్ నో ట్రైనింగ్ ఫేస్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ మెట్రిక్ ఫర్ ది ప్రిడిక్టింగ్ ది అవుట్పుట్ ఫర్ ది న్యూ కామర్. అంటే న్యూ డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న ఇట్లు యూజ్ చేస్తాం. డిస్టెన్స్ బేస్డ్ మెజారిటీ ఓటింగ్ ఆర్ యావరేజ్. మెజారిటీ ఓటింగ్ ఏమో ఇందాక మాట్లాడుకున్నది, అంటే చుట్టుపక్కల ఉన్నట్లో మెజారిటీగా ఏదైతే ఉందో, నాకు ఇందాక మెజారిటీ ఏంటి 3 సర్కిల్స్ 2 రెక్టాంగిల్స్, దీంట్లో మెజారిటీ దీనికేగా. ఆటోమేటిక్గా నా సర్కిల్స్ అవుట్పుట్ ఏమిస్తాను నేను, సర్కిల్ అయినా అవుట్పుట్ ఇస్తాను కొత్తదానికి. యావరేజ్ దేనికి వస్తాయంటే రిగ్రెషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాసిఫికేషన్ టాస్క్ చెప్తున్నా కాబట్టి ఎక్కువ క్లాస్ లేబుల్స్ ఏది వస్తే ఆ క్లాస్ లేబుల్ అవుట్పుట్గా ఇచ్చేస్తున్నా. అలా కాకుండా రిగ్రెషన్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు నాకు అవుట్పుట్స్ నా చుట్టుపక్కల ఉన్నాయి 22, 21, 20, ఈ 3 నా చుట్టుపక్కల ఉన్నాయి. నేనేం చేస్తా, ఈ మూడిట్లు యాడ్ చేసి బై 3 చేస్తా, యావరేజ్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి. అలా రిగ్రెషన్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఏమో యావరేజ్ చేస్తావు, అంటే చుట్టుపక్కల ఉన్న క్లాస్ లేబుల్స్ తీసుకొని వాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి కొత్త డేటా పాయింట్కి అవుట్పుట్ ఇస్తావు. అలా కాకుండా నేను వెన్ ఐఎమ్ డీలింగ్ విత్ క్లాసిఫికేషన్ సింప్లీ ఐఎమ్ గోయింగ్ విత్ మెజారిటీ. క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, చుట్టుపక్కల ఉన్నట్లో మెజారిటీ దేనికి వస్తే అది అవుట్పుట్గా ఇస్తాం. స్టెప్ 1 ఒక్కొక్కటి నుండి మాట్లాడుకుందాం. హౌ ఇట్ వర్క్స్. ఫస్ట్ చూస్ K.
ఫస్ట్ కే డిసైడ్ అవ్వాలి. కే డిసైడ్ అవ్వడానికి నాకు ఇగో ఈ సినారియోస్. స్మాల్ కే ఎప్పుడు తీసుకోవాలంటే చిన్న కే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3లో తీసుకోవాలంటే 1 కానీ 3 కానీ 5 కానీ తీసుకోవాలంటే సెన్సిటివ్ టు నాయిస్ అంటే అస్సలు నా డేటాలో నాయిస్ కానీ ఎర్రర్ కానీ మిస్సింగ్ వాల్యూస్ కానీ ఎప్పుడు ఏం లేకపోతే స్మాల్ కే తీసుకో సింపుల్గా పని అయిపోతుంది. అలా కాదు ఇర్రెలవెంట్ పాయింట్స్ ఉన్నాయి, నాయిస్ ఉంది, డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, అలాంటప్పుడు లార్జ్ కే తీసుకో. లెట్ టేక్ ఇట్ యాస్ 17, 13, 15, ఆల్వేస్ ఏ ఆడ్ నెంబర్. అలా లార్జ్ కే తీసుకో. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూజ్ ఆడ్ కే టు అవాయిడ్ టైస్. అంటే నా డేటా సెట్లో నాయిస్ ఏం లేదు సార్, ప్యూర్ డేటా సెట్, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ కూడా లేవు నా డేటా సెట్లో. సింపుల్ 3 కానీ 5 కానీ తీసుకో, పని ఈజీగా అయిపోద్ది. అలా కాదు సార్, నా డేటా కొంచెం ఇర్రెలవెంట్ పాయింట్స్ ఉన్నాయి, నాయిస్ కానీ మిస్సింగ్ వాల్యూస్ చాలా ఉన్నాయి సార్, నేను హ్యాండిల్ చేసి ఏవో ఫిల్ చేశాను. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే లార్జ్ కే తీసుకో, మోర్ యాక్యురేట్గా పనిచేస్తుంది. కే ఎలా యూజ్ చేయాలో అర్థమైందా? ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. 3లో 5లో ఏం తీసుకోవాలి సార్ అంటే ఫస్ట్ 3 పెట్టు, యాక్యురసీ చెక్ చేయి, 5 పెట్టు, యాక్యురసీ చెక్ చేయి. ఏది ఎక్కువ యాక్యురసీ వస్తే దాన్ని పెట్టుకోవడమే. దెర్ ఈజ్ నో మెథడ్ టు ఫైండ్ హౌ మెనీ కే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ కే నియరెస్ట్ నైబర్ అల్గోరిథం. అంటే కే ఇదే తీసుకోవాలని మనం ఎవ్వరూ చెప్పలేము డేటా యూజ్ చేసి. సింపుల్గా నువ్వు ప్రొడక్ట్ కొడతావు, యాక్యురసీ బట్టి నువ్వేం చేస్తావు అంటే అడ్జస్ట్ చేస్తావు. కీని 3 తీసుకుంటావు, చెక్ చేస్తావు. 3 తీసుకున్నప్పుడు నాకు 96% యాక్యురసీ వచ్చింది, 5 తీసుకున్నప్పుడు 98% వచ్చింది, అప్పుడు కే 5 అయింది. అట్ట ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే మనం యూజ్ చేస్తాం కే ఫైండ్ చేయడానికి. ఇక్కడ ఏం మెథడ్ లేదు. కీ మీన్స్లో మాత్రం కే ఫైండ్ చేయడానికి ఎల్బో మెథడ్ అని ఉంటుంది, అది యూజ్ చేస్తాం. ఈ నియరెస్ట్ నైబర్కి ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కానీ మెథడ్ కానీ లేదు కే ఫైండ్ చేయడానికి. సింపుల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి కేని ఫైండ్ చేస్తాం. మోస్ట్లీ ఇట్ ఈస్ ఎన్ ఆడ్ నెంబర్ టు అవాయిడ్ టైస్. ఫస్ట్ కండిషన్ ఏం మాట్లాడుకున్నాం, స్మాల్ కే ఎప్పుడు తీసుకోవాలి, 1, 2, 3, 4, 5 లాగా. ఎప్పుడైతే డేటా సెట్లో నాయిస్ కానీ ఏం లేకపోతే అప్పుడు, డేటాలో ఎలాంటి టైప్ ఆఫ్ నాయిస్ లేనప్పుడు, సెన్సిటివ్ టు నాయిస్ చాలా తక్కువ ఉంది నాకు, అలా కాకుండా ఇర్రెలవెంట్ పాయింట్స్, మిస్సింగ్ వాల్యూస్ అలా ఉంటే లార్జ్ కే తీసుకో. ఓకే, ఫస్ట్ స్టెప్ క్లియర్. హౌ టు చూస్ కే. స్మాల్ కే ఎప్పుడు తీసుకోవాలి, డేటా సెట్లో నాయిస్ లేనప్పుడు, లార్జ్ కే నాయిస్ ఉన్నప్పుడు. ఎస్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ టు న్యూ పాయింట్. అన్నిటికీ డిస్టెన్స్ కట్టు. అంటే కొత్తగా వచ్చిన పాయింట్ నుండి అన్ని డేటా సెట్లో ఉన్న అన్ని పాయింట్స్కి డిస్టెన్స్ కట్టు. ఎస్, కట్టడం అయిపోయింది సార్, డిస్టెన్స్లో వచ్చేసాయి. దాంట్లో అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటారా. ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఉంటుందో, అంటే 0.3 వచ్చేయమనుకుంటున్నా, ఇది సరిపోతుంది. ఫైండ్ డిస్టెన్స్ సింపుల్గా రాసుకో, ఇందాకటిది రాసేసిన, ఇప్పుడు థర్డ్ది ఫైండ్ నియరెస్ట్ పాయింట్స్ టు ది న్యూ డేటా పాయింట్. న్యూ ఏదైతే డేటా పాయింట్ వచ్చిందో, అంటే మనం ప్రొడక్ట్ చేయాల్సిన డేటా పాయింట్ ఉందో దానికి డిస్టెన్స్ తక్కువలో ఉన్న నియరెస్ట్ పాయింట్లు కనుక్కో. అంటే స్మాలెస్ట్ డిస్టెన్స్ ఉండాలి తక్కువ. దెన్ ఫోర్త్ స్టెప్, ఫైండ్ ఆల్ క్లాస్ లేబుల్స్ నియర్ అండ్. ఇప్పుడు నియరెస్ట్ పాయింట్ కనుక్కున్నాం, వాడి క్లాస్ లేబుల్ కనుక్కో. క్లాసిఫికేషన్ టాస్క్ చేస్తే క్లాస్ లేబుల్స్, దాంట్లో ఎన్ని తర్వాత నువ్వేం చేయాలి, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మెజారిటీ. దెన్ ఫిఫ్త్ స్టెప్ ఈస్ ఫైండింగ్ ద మెజారిటీ ఆఫ్ ది క్లాస్ లేబుల్. ఏది ఎక్కువ క్లాస్ లేబుల్ నాకు ఎక్కువ వస్తే దాన్ని అవుట్పుట్గా ఇస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 రెక్టాంగిల్స్ 2 సర్కిల్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏంటి, నాకు 3 రెక్టాంగిల్స్. అంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని బట్టి నా అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సిమిలారిటీ, చుట్టుపక్కల ఉండమంటే ఏంటి, నీకు నాకు సిమిలారిటీ ఉన్నప్పుడు మాత్రం ఒక దగ్గర ఉండగలం మనం, లేకపోతే వస్తావు వేరే వేరేలో ఉంటాయి. సేమ్ అలాగే సిమిలారిటీస్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ వాటి యొక్క అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తాం. స్టెప్స్ క్లియరా? ఇదిగో ఇది రాసుకో, అదే నేను చెప్పా ఇప్పుడు. ప్లీజ్ నోట్ దిస్ స్టెప్స్. హలో.
ఆఫీస్లో ఉంది బేసిక్. ఆహా. ఆహా. చెప్పుకోమన్నారు సరే అయితే మంచిదే కానీ ఛాన్స్ అయితే ఛాన్స్ మనవాడికి అయితే పెట్టుకోవచ్చు. అదే ఫస్ట్ కౌన్సిలింగ్ పెడదాం సార్, ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ చూద్దాం. ఇంకా వదలాడు 10 రోజులు పట్టింది వదలని. ఫస్ట్ కౌన్సిలింగ్ వదిలాడు. సరే నేను చూస్తా ఒక నిమిషం. 6:30 దాటాకుంటా అక్కడే 7ంటికి అలా వచ్చేసండి. ఓకే ఓకే. కంప్లీటెడా? కే నియరెస్ట్ నైబర్ వర్కింగ్ అర్థమైందా? లేకపోతే ఇంకొకసారి వర్కింగ్ చెప్పాలా? ఒకసారి మాట్లాడండి. వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కాన్సెప్ట్, అసలు ఈజీగా అర్థమైపోద్ది. జస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కేని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ K3 అయితే దాని యొక్క అవుట్పుట్ ఏమో మెజారిటీని బేస్ చేసుకొని చెప్తాం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దానికి అవుట్పుట్ ఏంటో చెప్పండి, దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు వాట్ ఈజ్ మై అవుట్పుట్ ఫర్ ఎక్స్, కొత్త డేటా పాయింట్ యొక్క అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ రెక్టాంగిలా సర్కిలా? అదే ట్రయాంగిల్, రెక్టాంగిల్ కదా. ఓకే ఓకే, నా షేప్స్ రకరకాలుగా వస్తున్నాయి, మన చేతితో డ్రా చేస్తున్నాం కాబట్టి. ఓకే, ట్రయాంగిల్, డన్ 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 డన్, సూపర్. ఓకే, అంటే చుట్టుపక్కల ఉన్న నియరెస్ట్ పాయింట్స్ ఫైండ్ చేసి వాటి యొక్క క్లాస్ లేబుల్స్లో హైయెస్ట్ క్లాస్ లేబుల్ ఏదైతే, అది మెజారిటీ ఆఫ్ ది క్లాస్ లేబుల్ ఏది ఉంటుందో దాని అవుట్పుట్గా ఇస్తాం. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ, సూపర్. నెక్స్ట్ చూసింగ్ కే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అప్లికేషన్ ఆఫ్ కేఎన్ అని రాసుకుంటే కోడ్ వర్కింగ్ ఎలాగో చూద్దాం. ఈరోజు తీసుకున్న ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది. మూవీ రివ్యూస్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఈరోజు. అప్లికేషన్స్ వచ్చి ఇమేజ్ రికగ్నిషన్ సిస్టమ్, సిమిలారిటీగా మనం బేస్ చేసుకొని హ్యాండ్ రిటర్న్ డిటెక్షన్, రికమెండేటర్ సిస్టమ్, ఇది ఎక్కువ యూస్ చేస్తారు కే నియరెస్ట్ నైబర్కి. రికమెండేషన్ సిస్టమ్కి ఎక్కువగా నెట్ఫ్లిక్స్ ఈ ఎక్కువ వాడేది అదే కేఎన్ అని, ఫర్ రికమెండింగ్ ద మూవీస్ బేస్డ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ రీసెంట్గా చూసినవి ఏవైతే ఉంటాయో మూవీస్, వాటిని బేస్ చేసుకుని వాటి యొక్క సినారియోస్ లేకపోతే వాళ్ళ యొక్క జోనర్ని యూజ్ చేసి మనం ఇస్తాం. క్రెడిట్ కోర్, నెక్స్ట్ మెడికల్ డయాగ్నోసిస్, ఈ మన యొక్క అప్లికేషన్స్ అంటే కేఎన్ఎస్ నైబర్ ఎక్కువగా యూజ్ చేసే ఫీల్డ్స్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చి ట్రైనింగ్ ఫేజ్ అనేది ఉండదు కాబట్టి టైం చాలా కలిసి వచ్చింది మనకి. దెర్ ఈజ్ నో ట్రైనింగ్ ఫేజ్, సింపుల్ టు ఇంప్లిమెంట్, దెర్ ఈజ్ నో ట్రైనింగ్, గుడ్ ఫర్ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. ఏవైతే మల్టీ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటున్నాం, బైనరీ క్లాసిఫికేషన్ మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం, అలా కాకుండా మల్టిపుల్ డేటా సెట్లో మల్టిపుల్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది నాకు. మనం తీసుకున్న ఎగ్జాంపుల్, రేపు వర్షం పడిద్దా లేదా అనేది పడచ్చు, పడకపోవచ్చు, తక్కువ పడచ్చు, ఎక్కువ పడచ్చు, అలా మల్టిపుల్ క్లాసిఫికేషన్ చేయాలన్నప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ సినారియోస్ ప్రాబ్లమ్స్కి మల్టీ క్లాసిఫికేషన్కి మోర్ సూటబుల్ అనమాట ఈ కేఎన్ఎస్ నైబర్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ది ఇట్ ఈస్ ప్రొడక్షన్ టైం వెరీ లార్జ్. ఎందుకు చెప్పు, మనకి ట్రైనింగ్ లేదు. ప్రొడక్షన్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, కొత్తగా వచ్చిన పాయింట్ నుండి అన్ని పాయింట్స్కి డిస్టెన్స్ కడుతున్నాం. అలా కట్టేటప్పుడు అన్ని పాయింట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా సెట్లో 10,000 కాలమ్స్ ఉన్నాయి, 10,000 రోస్ ఉన్నాయి, ఏం చేస్తాం 10,000 రోజుకి డిస్టెన్స్ కడతాం, కట్టేసరికి తెల్లారైపోద్ది అట. కొంచెం టైం టేకిన్ అనమాట.
కాంపిటేటివ్లీ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టైం. సెన్సిటివ్ టు ఇర్రెలవెంట్ ఫీచర్స్ కానీ కాలమ్స్ కానీ ఏమైనా ఉంటే మన అవుట్పుట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కేనే నియరెస్ట్ నైబర్ వాడాలంటే నువ్వు తప్పకుండా ఈ కాలమ్స్ చాలా రిలేటెడ్ సార్, నాకు ఈ తప్పకుండా కోరిలేషన్ చాలా హైగా ఉంది, అలాంటి కాలమ్స్ మాత్రమే ఇవ్వాలి. అన్ని కాలమ్స్ ఇచ్చేసావంటే అవుట్పుట్ చాలా వేరీ వచ్చింది, యాక్యురసీ చాలా పడిపోతుంది. ఇట్ డస్ నాట్ వెల్ ఫర్ హై డైమెన్షనల్ డేటా. అంటే మోర్ దెన్ 5 కాలమ్స్ 6 కాలమ్స్ 7 కాలమ్స్ అలా ఉన్న ఈ డేటాకి ఎఫెక్టివ్గా వర్క్ చేయదని చెప్తున్నాడు. ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాంటేజెస్. విల్ లుక్ ఇన్ టు ది కోడ్ పార్ట్. కోడ్ ఎలా రాయాలి, కోడ్ ఎలా ఉంటుంది, దాని వర్కింగ్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ తెలిసినప్పుడే అది ఎప్పుడు వాడాలని తెలిసింది. నేను సింపుల్గా నాకు ఎస్విఎం అని చెప్పాను అక్కడ, అలా కాకుండా మనకేంటంటే అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలియాలి. వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఎక్కువ హ్యాండిల్ చేయగలదు, ప్రాబిలిటీ బేస్డ్ క్లాసిఫికేషన్ చేయాలంటే ఏం వాడాలి ఇప్పుడు నేను, ప్రాబబిలిటీ బేస్డ్ లాజిస్టిక్ వాడాలి. అలా కాకుండా చుట్టుపక్కల ఉన్న సిమిలారిటీని బేస్ చేసుకొని నేను అవుట్పుట్ చెప్పాలి అన్నప్పుడు కే నియరెస్ట్ నైబర్ వాడాలి. అలా కాకుండా 2 డైమెన్షనల్ డేటా ఉంది, క్లాసిఫికేషన్ యాక్యురేట్గా చేయాలి సార్ నేనంటే ఎస్విఎం వాడతా. అలా వాటి యొక్క అడ్వాంటేజెస్ స్ట్రెంగ్త్ తెలిసినప్పుడే నువ్వు వర్క్ చేయగలవు. డేటా మీద ఉన్న డేటాను చూసి నువ్వు ఏ టైప్ ఆఫ్ మోడల్ డిసైడ్ అవ్వాలని చెప్పొచ్చు. అయిపోతే చెప్పండి, వి విల్ లుక్ ఇన్ టు ది కోడ్. రిమైనింగ్ ఓకే ఓకే, ఇది నేను తీసుకున్న డేటా సెట్ ఈరోజు. యూజర్ ఐడి, జెండర్, ఏజ్, ఎస్టిమేటెడ్ శాలరీ అండ్ పర్చేస్డ్. అదే నెట్ఫ్లిక్స్ బై చేస్తారా లేదా అనేది, నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా సబ్స్క్రిప్షన్, సింపుల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ బై చేస్తారా లేదా అనేది ప్రొడక్షన్ చేయాలి మనం. ఆ పర్టికులర్ యూజర్, ఆ పర్టికులర్ యూజర్ యొక్క డేటా నాకేముందంటే వాడి ఏజ్, ఎస్టిమేటెడ్ శాలరీ, పర్చేస్డ్, అదే అంటే టార్గెట్ అవుట్కమ్. సూపర్వైజర్ లెర్నింగ్ ఇది. కొంటే 1 ఉంటుంది, లేకపోతే 0 ఉంటుంది. ఫస్ట్ పర్సన్ కొనలేదు 0 ఉంది, ఈ పర్సన్ కొన్నారు 1 ఉంది. అలా కొన్న పర్సన్ ఏమో 1 ఉంటుంది, మిగతా పర్సన్స్ ఏమో 0s ఉంటాయి, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోలేదో. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ కాలమ్స్లో ఏ కాలమ్స్ నేను నియరెస్ట్ నైబర్ అల్గారిథంకి ఇస్తే అవుట్పుట్ యాక్యురేట్గా వస్తుంది నాకు. జెండర్ మల్టిపుల్ కాలమ్స్ పాస్ చేయొచ్చు, ఆ కాలమ్స్ ఏంటి, ఏ కాలమ్స్ డ్రాప్ చేయాలి నేను. ఏ కాలము రిలేవెంట్ when we have to predict a person is going to purchase that subscription or not. ఏజ్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది తప్పకుండా. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. డోంట్ టైప్. మైక్ ఉంది కదా, మైక్ యూజ్ చేయండి పర్లేదు. రిలవెంట్ శాలరీ, ఎస్, ఓకే. ఇంకా ఎనీ అదర్, జెండర్ కావాలా అవసరం లేదా, జెండర్ వస్తుంది బట్ నో, ఎస్ తీసేయచ్చు, జెండర్ తీసేయచ్చు. యూజర్ ఐడి కూడా యూ కెన్ డ్రాప్. సూపర్ భావన, ఎస్ ఎస్, కరెక్ట్ ప్రవీణ్, కరెక్ట్, సూపర్, థ్యాంక్ యూ. అంటే సింపుల్గా నేను 2 కాలమ్స్ ఎక్స్లో పెట్టాలి. ఏంటిది అది, ఏజ్ అండ్ ఎస్టిమేటెడ్ శాలరీ ఏవైతే ఉన్నాయో ఆ 2 కాలమ్స్ నేను ఎక్స్లో పెట్టాలి. వై ఏమో పర్చేస్డ్ టార్గెట్ కాలం, దానికే కోడ్ రాసే చూడు. ఇప్పుడు నా మోడల్ యాక్యురసీ వచ్చేసి 93%. ఓకే, ఇంకొంచెం ట్రైన్ చేస్తే సరిపోతుంది, అంటే డేటాలో హై వెయిట్స్ యాడ్ చేస్తే. ఓకే, ఫస్ట్ కొంచెం జూమ్ చేస్తాను. ఐ హోప్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ అండ్ క్లియర్. యా, థ్యాంక్ యూ. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు డేటా సెట్ని రీడ్ చేయాలన్నా, లోడ్ చేయాలన్నా, లేకపోతే హ్యాండిల్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది pd.read_csv, అదే యూజ్ చేశారు ఫస్ట్.
పీడీ ఫస్ట్ లైన్ వచ్చేసరికి పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి కర్సర్ పెడతాను నేను, ఇక్కడ మార్కర్ యూజ్ చేయలేను. పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ అదే పాండాస్ ఫంక్షన్ అదే ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకున్నా. తర్వాత ఎస్కేఎల్ఎన్లో ట్రైన్ డాట్ స్ప్లిట్ దేనికి యూజ్ చేస్తాం, డేటా సెట్ని ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ కోసం విడగొట్టడం కోసం ఈ ఫంక్షన్ అదే క్లాస్ యూజ్ చేస్తాం. స్టాండర్డ్ స్కేలర్ నేను ఎందుకు వాడుతున్నా అంటే, ఇక్కడ చూడు నాకు శాలరీ వచ్చేసరికి రేంజ్ థౌజండ్స్ అలా వెళ్ళిపోయింది. స్ట్రక్ అయిందా, శాలరీ చూడు నాకు శాలరీ చూడు ల్యాక్స్ 10,000 74,000 ఇలా ఉంది. నేనేం చేస్తాను అంటే స్టాండర్డ్ స్కేలర్ ఆల్రెడీ మాట్లాడా, వీటిలో 1000తో కానీ 100తో కానీ డివైడ్ చేస్తే నాకు వాల్యూస్ తగ్గి ఈజీగా హ్యాండిల్ చేయడానికి పని అవుతుంది. లేకపోతే వీటికి డిస్టెన్స్లు కట్టామనుకో చాలా వెళ్ళిపోద్ది. స్టాండర్డ్ స్కేలర్ ఎక్కువ కే నియరెస్ట్ నైబర్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడు 1,15,000, 1,18,000, 43,000, 72 వీటన్నిటితో నేను డిస్టెన్స్లు కట్టానుకో స్క్వేర్లు చేసేసరికి ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికోసం నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి వాటి యొక్క వాల్యూ తగ్గించేస్తాయి. ఇప్పుడు 1000తో డివైడ్ చేసేసాను అనుకో 72 అయిపోయింది, 28, 47, 22 అలా నాకు థౌజండ్స్లో ఉండాల్సింది జస్ట్ డిజిట్స్లోకి వస్తుంది, లేకపోతే నెంబర్స్ 2 డిజిట్ నెంబర్లోకి వస్తుంది. అలా కన్వర్ట్ చేయడం వల్ల నాకేమైంది అంటే క్యాలిక్యులేషన్ సింపుల్ అయింది. మిషన్ లెర్నింగ్ మోడల్కి థౌజండ్స్ని ఇచ్చేసి హ్యాండిల్ చేయడం కానీ ఇది బెటర్. స్క్వేర్స్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 47,000 ఉంది, -48,000 చేశాను అనుకో, దానికి స్క్వేర్ అప్లై చేయాలంటే 1,01,000కి నేను స్క్వేర్ అప్లై చేయాలి. అది ఎక్కడికో పోతుంది స్క్వేర్ చేస్తే. అలా చేయడం వల్ల నేను ఏదైతే టైం డ్యూరేషన్ పెరిగిపోద్ది క్యాలిక్యులేషన్ చేయడానికి. సింపుల్గా నేను స్టాండర్డ్ స్కేలర్ ఇక్కడ యూజ్ చేసిన దానికోసం ఇదిగో ఈ ఫంక్షన్. ఆ స్టాండర్డ్ స్కేలర్ ఏం చేసింది అంటే బేస్డ్ అపాన్ ది న్యూమరిక్స్ దే గోయింగ్ టు డివైడ్ విత్ సమ్ పర్టికులర్ వాల్యూ లైక్ 1000, 10,000 అలా. సింపుల్గా నేను ఇక్కడ ఉన్న డేటా బట్టి 1000తో డివైడ్ చేసింది, ఎందుకంటే మోస్ట్లీ 1000 అనేది ఎక్కువ ఉంది కాబట్టి 1000తో డివైడ్ చేసి ఆ ఒక వాల్యూస్ని తగ్గించింది. అన్ని కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ని మారుస్తున్నాయి కాబట్టి ఇక్కడ డేటా అనేది ఏం చేంజ్ అవ్వదు నాకు. ఇట్ కెనాట్ ఎఫెక్ట్ మై యాక్యురసీ. నెక్స్ట్ కే నియరెస్ట్ నైబర్ క్లాసిఫైర్ కాబట్టి నేను చేస్తాను ఇక్కడ క్లాసిఫికేషన్ టాస్క్గా 1 or 0 చెప్పాలి అవుట్పుట్గా. పర్చేస్ చేస్తాడంటే ఎస్ అనాలి, లేకపోతే నో అనాలి. సింపుల్గా క్లాసిఫైర్ ప్రాబ్లమే కాబట్టి నేను కే నియరెస్ట్ నైబర్లో క్లాసిఫికేషన్ ప్రాబ్లం తీసుకున్నాను. అన్నా ఏం రాలేదన్న, నిన్న కూడా సార్ చెప్పారు చెన్నై నుండి ఏదో పార్సల్ వచ్చిందని. పార్సల్ రాలేదు. ఓకే, ఫస్ట్ ఇది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటే క్లాసిఫికేషన్లో ఎన్ని ఎస్లు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసాం, ఎన్ని నోలు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసాం అనేది కనుక్కోవడానికి యాక్యురసీ క్లాసిఫికేషన్ రిపోర్ట్. అవి జస్ట్ మెట్రిక్స్, అసలు నా మోడల్ ఎలా పనిచేస్తుందో కనుక్కోవడానికి ఈ ఫంక్షన్స్ అన్ని వాడతా. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ ఈ సోషల్ డాట్ యాడ్స్ అనే సిఎస్విలో ఉండి ఫస్ట్ డేటాను నేను నా లోకల్ వేరియబుల్లోకి లోడ్ చేశాను. డెఫ్ అనే వేరియబుల్లోకి ఆ డేటా మొత్తం వచ్చేసింది. ఆ డేటాలో నేను ఎక్స్లో పెట్టేటప్పుడు చూడు ఏ కాలమ్స్ 2 కాలమ్స్ మాత్రమే పాస్ చేస్తున్నా, ఏజ్ ఎస్టిమేటెడ్ శాలరీ మాత్రమే ఎక్స్లో పెడుతున్నా, వైలో పర్చేస్డ్ లాస్ట్ టార్గెట్ కాలం పెడుతున్నా. ఎక్స్ వైలోకి ఏం పెట్టాలి, ఎప్పుడు ఎక్స్ అనేది ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్స్, వై ఏమో డిపెండెంట్ వేరియబుల్. బేస్డ్ అపాన్ ఎక్స్ మనం వైని ప్రిడిక్ట్ చేస్తాం. వైలో ఆల్వేస్ ఒక కాలం మాత్రమే ఉంటుంది, అది పర్చేస్డ్ కాలము. ఏదైతే టార్గెట్ కాలం ఉందో ఆ కాలం పెడతాం. 2 కాలమ్స్ ఏమో ఎక్స్లో ఉన్నాయి, వైలో ఏమో 1 కాలం ఉంది. ఇప్పుడు నేను స్ప్లిట్ కొట్టేస్తాను, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లోకి డేటా అనేది నాకు ట్రైనింగ్కి టెస్టింగ్కి విడిపోతాయి. ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే నేను తీసుకున్న డేటా సెట్ కొంచెం తక్కువ ఉన్నాయి, అందుకే 75% ఏమో డేటా పాయింట్స్ ట్రైనింగ్ టెస్టింగ్కి. మామూలుగా ఇక్కడ ట్రైనింగ్ టెస్టింగ్ ఏమి ఉండదు, జస్ట్ ఆ ఫ్లో ఫాలో అయ్యా అంతే. స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేశాను, స్కేలర్ యూజ్ చేసి ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ రెండింటిని మార్చేసా. జస్ట్ ఎక్స్ మాత్రమే మారిస్తే చాలు, ఎందుకు
ఎక్స్లో మాత్రమే ఈ ఎస్టిమేటెడ్ శాలరీ అనే కాలం ఉంది, వైలో లేదు కదా. జస్ట్ అందుకే ఎక్స్లో మాత్రమే స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసేసాను రెండింటిని. టెస్టింగ్లో చేసేసాను మాడిఫికేషను, అలాగే మనం ట్రైన్ చేసే డేటాలో కూడా వేసేసాను. నేను మామూలుగా ట్రైనింగ్ అవసరం లేదు, సేమ్ నేను ఎప్పుడు ఒకే మెషిన్ లెర్నింగ్ ఫ్లో అనేది నేను ఫాలో అవుతాయి కాబట్టి ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇట్ ఈస్ ఆప్షనల్ కే నియరెస్ట్ నైబర్కి మాత్రం. ఇక్కడ నేను ఎంత తీసుకున్నా చూడు, 5 తీసుకున్నా. కే నియరెస్ట్ నైబర్స్ ఎన్ 5 మెంబర్స్ని యూజ్ చేసి నా ప్రొడక్షన్ చెప్పు నాకు అని చెప్తున్నా. ఓకే, క్లియర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కే నియరెస్ట్ నైబర్కి. ఆబ్జెక్ట్లో 5 దాని యొక్క నియరెస్ట్ నైబర్స్ 5 తీసుకొని యూజ్ చేసి నాకు అవుట్పుట్ చెప్పని చెప్తున్నా. ట్రైన్ చేశాను మోడల్ని, ప్రొడక్ట్ కొట్టా. టెస్ట్ ఏదైతే ఉన్నాయో టెస్టింగ్ కోసం యూజ్ చేస్తానో ఆ మొత్తం అంతా నేను పాస్ చేసి నాకు వచ్చిన అవుట్పుట్ని ప్రొడక్టెడ్ అవుట్పుట్ నా యాక్చువల్ అవుట్పుట్తో కంపేర్ చేసి యాక్యురసీ క్లారిఫై చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 64 ఉంటే 3 మాత్రం రాంగ్గా ప్రొడక్ట్ చేసింది. అసలు 29లో 4 మాత్రం రాంగ్గా ప్రొడక్ట్ చేసింది. అంటే ఒక నిమిషం, ఇక్కడ రాంగ్ మాత్రమే ప్రింట్ చేసింది. మనకి స్కెచ్ కావాలి. డబ్బా ఏం మాట్లాడుకున్నాం, ఎన్ని తప్పు. 64 యాక్చువల్గా ఉంటే నాకు 4 దాంట్లో రాంగ్ ప్రొడక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ 29 నోలు ఉంటాయి. ఈ 64 అనేవి ఎస్లు, అంటే పర్చేస్ చేస్తారని. ఈ 29 ఏమో నోలు. 29లోకి 4 మాత్రమే రాంగ్ ప్రొడక్షన్ జరిగాయి. దీంట్లో కూడా రాంగ్ నో అనేది తప్పుగా ప్రొడక్షన్ జరిగాయి. అదే ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. యాక్యురసీ వచ్చి 0.93, అంటే 93% యాక్యురేట్గా పనిచేస్తుంది నా మోడల్. కోడ్లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. 2 కాలమ్స్ మాత్రమే తీసుకున్నా, ఏజ్ అండ్ ఎస్టిమేటెడ్. పర్చేస్డ్ అనేది వై టార్గెట్ కాలం నాకు, అది పాస్ చేశాను. సింపుల్ మెషిన్ లెర్నింగ్ మోడల్. నో సార్. ఓకే, ఒకసారి కే మార్చి చూద్దాం. కే 3 ఇస్తే యాక్యురసీ ఏమైనా పెరుగుతుందో తగ్గుతుందో చూద్దాం. సేమ్ యాక్యురేట్గా పనిచేస్తుంది. 5, 3 అంటే పెద్ద నాయిస్ లేదు డేటాలో. ఏ స్మాల్ కే తీసుకున్నా కూడా పనిచేస్తుంది. 10 తీసుకుందాం. 10 కాదు 11, ఆడ్ నెంబర్ కాదు. సేమ్ మ్యాక్సిమం ఒకటే పనిచేస్తుంది. ఎన్ని తీసుకున్నా యాక్యురేట్గానే 93% యాక్యురేట్. కొంచెం నాయిసే ఉంది డేటాలో. ఓకే, ప్రోగ్రామ్ నోట్ చేయండి, కొంచెం చిన్నదే కాబట్టి. ఇంతలోపుకి సినారియోస్ ఇస్తా. నిన్న ఒక సినారియో ఇచ్చా కదా, ఈరోజు ఒక సినారియో ఇస్తా. అది ఏ మోడల్లో ప్రిడిక్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ కేఎన్ అన్న ఈరోజు కూడా. నోట్ డౌన్ డిపోర్ట్. ఓకే, అయిపోయిందా? కేస్ స్టడీ చూద్దామా? హలో, కంప్లీట్ అయిందా? కేస్ స్టడీ మాట్లాడుకుందామా?